స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి అలా ఎంత బాగున్నాయో చూడు స్వామి. పొలాలన్నీ కూడా ఇదైతే ఎప్పుడు చూడలేదు స్వామి. రైతులు ఒకవేళ చూస్తే చూస్తుండొచ్చు కానీ సిటీలో ఉన్న వాళ్ళం మేము చూడలేం స్వామి. అది చాలా బాగుంది. ఇది మిషన్ ట్రాక్టర్కే మామూలుగా వరి కోసేసి నూర్చిని చూశాను నేను. ఇప్పుడు ఇదేమో కోసిన గట్టినే కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ కట్టలు కట్టేస్తుంది స్వామి. ఇక ఈ రైతులు చూడండి, రోడ్డు బారున ఒక పక్కన ఒడ్డు ఆరిపోసేస్తారు. మొత్తం అన్ని రోడ్లు ఇట్టాగే ఉన్నాయి స్వామి. పంటల మట్టి జబర్దస్తిగా పండుతున్నాయి చక్కగా. నీళ్లు మంచి పారుదల బాగుంది. శ్రీశైలం నుంచి వస్తాయంట నీళ్ళు వీళ్ళకి. చాలా బాగుంది స్వామి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. పంటలు చూడాలంటే అన్ని రకాల పంటలు చూడాలంటే ఈ రోడ్లోనే చూడాలి స్వామి. ఈ గాజులపల్లి నుంచి అహోబిలం వెళ్ళే దోవలో స్వామి. అసలు ఎంత బాగున్నాయంటే పంటలు అంత బాగున్నాయి. చూడముచ్చటగా ఉన్నాయి. అసలు ఏంటి మా సైడు మా ఊర్లో వరి పెసర మినుము తప్ప రెండో పంటలు వేయం స్వామి. అందుకని నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నాకు బట్టి ఆశ్చర్యంగా ఇక వచ్చేసి స్వామి. ఇది కింద నరసింహస్వామి గుడికి వచ్చా. అహోబిలం కింద నరసింహస్వామి గుడి చాలా బాగుంది స్వామి. ఇది ఇక ఇక్కడే పడుకుందామని చెప్పి చీకటి పడిపోయింది, పైకి వెళ్ళటానికి కుదరలేదు. ఈ అడవి అంత భయంకరంగా ఉంది. ఇక మళ్ళీ ఆ అడవి ఎంత భయంకరంగా ఉంటుందా అని చెప్పి అందులో ఎదురుగా లైట్లు వస్తుంటేనేమో కనపట్లా, కళ్ళు డ్యాజులు అయిపోతున్నాయి. అందుకని ఇక ఈ ద్వైస్తంభం పక్కనే సైకిల్ పెట్టి పడుకుంటా స్వామి. వాళ్ళని అడిగాను, సరే పడుకోమన్నారు. ఇక పడుకొని తెల్లారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తా స్వామి. చాలా బాగుంది స్వామి గుడి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక సైకిల్ స్వామి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి ఇక వెళ్తా పడుకుంటా కాసేపు ఉన్నాక. అదే కాకుండా స్వామివారు ఊరేగింపు ఉందంట. అదే ఇక్కడి నుంచి నరసింహస్వామిని పైకి తీసుకెళ్తారంట. పైకి తీసుకెళ్ళేటప్పుడు మనం పడుకోకూడదు కదా, పల్లకీలో తీసుకెళ్తారంట. స్వామి శరణం. అసలు ఎంత బాగుందంటే గుడి అంత బాగుంది స్వామి. జనాలు ఇక వస్తుంది స్వామి పల్లకి. ఆ పల్లకీలో తీసుకెళ్తారంట స్వామి పై నరసింహస్వామి గుడికి 9 తర్వాత తీసుకెళ్ళి అక్కడ నిద్రపుస్తారంట ఆ స్వామిని. రేపు 15వ తారీఖున బాగా 14వ తారీఖు 14వ తారీఖున పైనుంచి మళ్ళీ నరసింహస్వామిని ఇక్కడ తీసుకొచ్చి 41 ఊరు తిప్పుతారంట స్వామి. 41 ఊరు తిప్పి లాస్ట్ రోజున ఇక్కడే శంశలక్ష్మికి నరసింహస్వామికి పెళ్లి చేస్తారంట స్వామి. చాలా వైభవంగా ఉంటుందంట. అసలు ఈ ఊరే చాలదంట స్వామి. అంత జనం వస్తారంట బాగా. అసలు ఏ రోడ్లు ఖాళీ ఉండవంట.
వచ్చేవాళ్ళు ఉంటే రాండి స్వామి ఇక్కడికి. 14వ తారీఖు చాలా బాగుంటుందండి స్వామి. చూడాలంటే అప్పుడే చూడాలంట అసలు. ఇక ఆ స్వామి వెళ్ళిన తర్వాత పడుకుంటా. ఇక పడుకొని తెల్లారుజామున 4 గంటలకే అదే గుడి తలుపులు తీస్తారంట. గుడి తలుపులు తీసిన తర్వాత అప్పుడు వెళ్తా స్వామి. తీశారు స్వామి, వెళ్తున్నా నేను. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వస్తా స్వామి. దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి కదా స్వామి పొద్దున్నే. మళ్ళీ ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాక ఆ వీడియో పెడతా స్వామి. ప్రస్తుతం ఈ కింద నరసింహస్వామిని దర్శించుకున్న స్వామి. మీరు కూడా వస్తే 2 దర్శనాలు అసలు చాలా ఉన్నాయి స్వామి. నేను సైకిల్ కదా స్వామి, అందుకనే అన్నీ కుదరవు నాకు. ఇప్పుడు సైకిల్ ఇక్కడ పెట్టాలంటే కోతులతో బాధ స్వామి. ఆ కోతులు ఇక నా సామాను ఒకటి ఉంచో. ఇక కోనేరు స్వామి తాళాలు వేసారు, లోపలికి దిగనివ్వట్లా. కోనేరు కూడా చాలా బాగుంది స్వామి. చీకట్లో తీసా కదా స్వామి, సరిగ్గా కనపడదు. ఇక వెళ్తున్నా స్వామి. ఇక పై అహోబిలానికి, అదే కొండ మీద ఉన్నదానికి. ఎంత చీకటిగా ఉందో చూడండి స్వామి. చీకటి అంటే చీకటే. మా వెళ్తురు కూడా రాలా. నేను ఇది ఇప్పుడు ఇది మండపము గుడి తెలవట్లేదు స్వామి. ఇట్లాంటివి ఉన్నాయి, 2-3 ఉన్నాయి. కానీ మండపం అది గుడి అర్థం కావట్లే. కానీ బాగున్నాయి. పురాతన ఎప్పుడయ్యో ఎన్ని సంవత్సరాల క్రితమయ్యో కానీ బాగా కట్టారు స్వామి. ఇదొకటి. ఇవన్నీ చక్కగా ఇదో సైకిల్ వేసుకొని వెళ్ళినా బండి వేసుకెళ్ళినా కానీ ఇవి కనపడతాయి స్వామి. ఏంటి రోడ్డు బాగానే ఉంది కాబట్టి ఇక్కడ పక్కన ఆపుకోవచ్చు బళ్ళు. అదే వ్యాన్లో వెళ్తే ఇట్లా ఆపుకోలేము కదా స్వామి. వ్యానుల్లో కానీ కార్లలో కానీ వెళ్తే ఇక వెళ్ళిపోతూనే ఉండాలి. అందుకే స్వామి సైకిల్ అంటే నెంబర్ 1 అంటా నేను. ఇదిగో సెన్సలక్ష్మి స్వామి, సెన్సలక్ష్మి అమ్మవారు. స్వాములు మీరు, నేను కార్పెంటర్ మల్లేశ్వరరావు అనే ఛానల్ ఒకటి ఉంది కదా. ఇప్పుడేమో ఇది సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్. ఇంకోటి ఏమో కార్పెంటర్ మల్లేశ్వరరావు షార్ట్స్ ఉంది. మూడిట్లో నేను ఇప్పుడు కొత్త కదా 3 ఛానల్లో ఓపెన్ చేయటం. అందు గురించి దీంట్లో పెట్టిన వీడియో దాంట్లోకి వెళ్తుంది, దాంట్లో పెట్టిన వీడియో దీంట్లోకి వస్తుంది స్వామి. రాళ్ళవి కూడా అటు ఇటు మారుతున్నాయి. 3 ఛానల్లో ఓపెన్ చేసుకొని చూడండి స్వామి. కార్పెంటర్ మల్లేశ్వరరావు ఒకటి, కార్పెంటర్ షార్ట్ వీడియోస్ ఒకటి, సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఒకటి. 3 ఛానల్లోనూ ఇవి కూడా కలుస్తున్నాయి స్వామి. 3 సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. 3 సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ కొడితే మీకు అన్నీ వస్తాయి స్వామి. కొద్దిగా నేర్చుకునే దాకానే స్వామి. తర్వాత రాళ్ళయే పెడతాను, వీటికి ఇవి పెడతాను. రైతులు అంటే వాటిలో పెడతా స్వామి.